4 రోజుల క్రితం మహబూబ్ నగర్ లో జరిగిన యాక్సిడెంట్ లో త్రినేని సీరియల్ యాక్టర్స్ పవిత్ర జయరాం మరణించిన సంగతి తెలిసిందే. ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేక ఆవిడ భర్తగా చెప్పబడుతున్న యాక్టర్ చందు కూడా నిన్న సాయంత్రం సూసైడ్ చేసుకుని చనిపోయారు. వాళ్ళిద్దరిది ట్రూ లవ్ కాబట్టి పవిత్ర లేకుండా బతకలేక చందు సూసైడ్ చేసుకున్నారని చాలా మంది అంటున్నారు. అందుకోసమే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ గురించి అందరికీ చెప్పాలనిపించింది. పవిత్ర విషయానికి వస్తే బెంగళూరులో జన్మించిన పవిత్రకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ పేరెంట్స్కి అది నచ్చలేదు. అందువల్లే జల్దీ పెళ్లి చేస్తే సెట్ అవుతుందేమో అని 16 years కే వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. పవిత్రకి భర్తతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళయ్యాక కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో ఈ విషయం మూలంగానే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం జరిగింది. అలా హస్బెండ్ వదిలేసి బెంగళూరుకి వచ్చి సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేసి కొన్ని సీరియల్స్ లో నటించింది కూడా. కానీ ఆవిడ అనుకున్నంత ఫేమ్ రాలేదు. దీంతో చెన్నైకి మకా మార్చి అక్కడే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ నుండి ఆఫర్ వచ్చింది. అలా త్రినేని సీరియల్ లో యాక్ట్ చేయడం ద్వారా మనీతో పాటు ఫేమ్ కూడా బాగానే వచ్చింది. ఇక చందు విషయానికి వస్తే 2004 నుండి శిల్ప అనే అమ్మాయితో రిలేషన్ లో ఉండి 2015 లో పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికి 8 years పాపతో పాటు 4 years బాబు కూడా ఉన్నారు. చేస్తున్న జాబ్ మానేసి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసి అవకాశాల కోసం ప్రయత్నించగా త్రినేని సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్లో పవిత్రకి చందు తమ్ముళ్లాగా నటించారు. అలా మొదలైన వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎంతలా అంటే పవిత్ర కోసం భార్య పిల్లల్ని వదులుకునేంత. గత 4 ఏళ్లుగా చందు మరియు పవిత్రలు కలిసి ఉంటున్నారు. చందు భార్య శిల్ప మాత్రం చందు తల్లితోనే కలిసి ఉంటుంది 2 పిల్లలతో. అప్పుడప్పుడు పిల్లల కోసం మాత్రమే శిల్ప దగ్గరికి వెళ్ళిన టైంలో కూడా చందు వాళ్ళ పిల్లలతో పవిత్ర పెద్దమ్మే మీకు అన్ని చూసుకుంటుంది నా తర్వాత అని చెప్పడం, శిల్ప ముందే పవిత్రకి కాల్ చేసి ఇంట్లో నాకు తిండి పెట్టట్లేదు, తను సరిగా చూసుకోవట్లేదు అని చెప్పేవాడట. అట్లో తన భర్త కోసం ఫైట్ చేసిన శిల్ప గారితో పవిత్ర చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. ఒకానొక టైంలో పవిత్ర కొడుకుతో కూడా శిల్ప గారు మాట్లాడడం జరిగింది. దానికి పవిత్ర వాళ్ళ అబ్బాయి ఇలా అన్నాడట, మా అమ్మ లైఫ్ మా అమ్మ ఇష్టం, తన నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాలనుకోవట్లేదు అని. ఇక చేసేదేం లేక కొంచెం టైం ఇస్తే వాళ్ళ హస్బెండే సెట్ అవుతాడేమోనని శిల్ప గారు లైట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో చందు మరియు పవిత్రలు చేసే హడావిడి చూసి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళట శిల్ప గారు. ఆ టైంలో చందు వాళ్ళ అమ్మ తనకి చాలా సపోర్ట్ చేశారట. పవిత్ర టాపిక్ వల్ల ఇంట్లో గొడవై చందు శిల్పాని కొట్టిన ప్రతిసారి చందు తల్లి కోడల్ని కూతుర్లా చూసుకున్నారు. పవిత్ర మరణం తట్టుకోలేక భార్యతో పాటు 10 ఏళ్లు కూడా లేని 2 పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి సూసైడ్ చేసుకున్నాడు చందు. ఇదంతా విన్నాక వీళ్ళిద్దరి రిలేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.